హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేఎంఎల్ బ్యాంగిల్స్. ఈరోజు మనం ఈ చైన్ యూస్ చేసి డిస్క్ బాల్ చైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికోసం మనం పెద్ద సైజ్ బాల్స్ ఉంటాయి కదా, అది మనం లాకెట్ ఏ సైజులో కావాలంటే అంత సైజులో ఒక బాల్ తీసుకొని దానికి ఐపిన్ యూస్ చేసి రెండు వైపులా హోల్ వచ్చేటట్టు దాన్ని నోస్ పీలర్ హెల్ప్తో సెట్ చేసుకోవాలి. ఇది ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. రెండు వైపులా హోల్ వస్తుంది. అలా హెడ్ పిన్స్ యూజ్ చేసి ఇయర్ రింగ్స్ కోసం ఇంకొక 2 బాల్స్ని అయితే ఒకవైపు హోల్ వచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం లోపల స్ట్రాంగ్గా ఉండడానికి నేను గ్లూ అయితే అప్లై చేశాను. గ్లూ అప్లై చేసి హెడ్ పిన్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఒకవైపు హోల్ వచ్చి నోస్ పీలర్ హెల్ప్తో మనం దాన్ని హోల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ కుందన్స్ కావాలంటే మనం ఏ కలర్ అయితే డిస్క్ బాల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కలరు 3mm రౌండ్ షేప్ కుందన్స్ని అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసి బాల్ మొత్తం ఎక్కడ బాల్ కనిపించకుండా గ్లూ అప్లై చేసి ఈ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అన్నిటినీ కూడా స్టిక్ చేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇందులో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా ఎలిగెంట్గా వచ్చింది. దీని అవుట్లుక్ చూసేసరికి నాకైతే చాలా బాగుంది అనిపించిందండి. చాలా బాగా నచ్చింది. ఇది చిన్నపిల్లలకైతే ఈ ఇయర్ రింగ్స్ యూస్ చేస్తే చాలా క్యూట్గా ఉంటాయి. ఈ బాల్స్ మనం ఏ డ్రెస్సెస్ కావాలంటే ఏ డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి, పిల్లలకి మాత్రం ఈ ఇయర్ రింగ్స్ పెడితే చాలా క్యూట్గా ఉంటారు. నేను దీనికి స్టడ్స్ కూడా చాలా చిన్న స్టడ్స్ అయితే ఇచ్చాను. పిల్లలు క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చాలా పెట్టిగా ఉన్నాయి. స్టడ్ కూడా చాలా సింపుల్గా ఒక 3mm ఒక స్టోన్ యూస్ చేసి నేను స్టడ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇయర్ రింగ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇలాగే 2 ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఇంకా బూస్టింగ్గా వస్తుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుకుంటుంది. దానివల్ల నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఆర్డర్స్ పెట్టుకుంటారు. సో ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాసెస్ని చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను. సో ప్లీజ్ నేను మీ నుంచి కోరుకునే హెల్ప్ అయితే ఒక్కటే, జస్ట్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ముందు లాకెట్ కోసం చేసుకున్న బాల్ ఉంది కదా, అదే 2 వైప్స్ హోల్స్ వచ్చినట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి నేను చైన్ అయితే తీసుకున్నానండి. ఈ చైన్ బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ అంటే మిడిల్లో బాల్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది మనకి షార్ట్ లెంత్, నెక్స్ట్ పిల్లలకు కూడా యూజ్ చేయడానికి సరిపోయేలాగా నేను 17 సెంటీమీటర్స్లో తీసుకున్నాను. 17 సెంటీమీటర్స్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని రెండు వైపులా కూడా ఆ చైన్ని ఈ బాల్కి హోల్స్ సెట్ చేసాం కదా, దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈజీగానే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి తర్వాత మేకింగ్ కూడా చాలా ఈజీగా, కంఫర్ట్గా ఉంటుంది. ముందు చైన్ ఫిట్ చేసుకోవడం వల్ల ఇలా రెండు వైపులా ఫిట్ చేసేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి బాల్ పట్టుకోవడానికి కూడా చైన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి స్టోన్ స్టిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా, కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ దీనికి కూడా మొత్తం బాల్ మొత్తం కనిపించకుండా మనకు కావాల్సిన స్టోన్స్ ఏవైతే ఉన్నాయో 3mm రౌండ్వి అవి మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. మనం ఇందులో మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పింకే కాదు, రెడ్, వైట్, గ్రీన్ ఎలా కావాలన్నా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దీనికి చైన్ వేసుకోవడానికి ఈజీగా వేసి తీసుకోవడానికి ఈజీగా మనకి లాక్స్ అనేవి కావాలి కదండి. దీనికోసం జంప్ రింగ్స్ తీసుకున్నాను నేను. ఒకవైపు జంప్ రింగ్స్ సెట్ చేసుకున్నాము. ఈ చైన్కి హోల్స్ ఉంటాయి కాబట్టి అవి ఈజీగానే సెట్ అయిపోతుంది. అండ్ సెకండ్ వైపు ఒక జంప్ రింగ్ ఇచ్చి జంప్ రింగ్కి ఫిష్ హుక్ ఇచ్చాను. ఇదేంటంటే ఫుల్గా మనం బయట రెడీమేడ్ కొన్న చైన్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ రావడం కోసం నేను ఫిష్ హుక్ అయితే యూస్ చేశాను. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇది నాకు చాలా క్యూట్గా ఉంది. సింపుల్గా వేర్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా చాలా